నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్యన శివాజీ గారు అంటే నిన్ననే రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేశారు, అంటే ఆడవాళ్ళ వస్త్రాధరణ గురించి. దీని గురించి మీరు ఏమంటారు? అవునండి, శివాజీ గారు ఆయన చాలా కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడిన మాటల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఆయన చెప్పినటువంటి 2 పదాల మటుకే అందరు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే ఆయన సామాన్యులు అనేటువంటి ఒక పదం ఉపయోగించడం, మరియు దరిద్రులు అనేటువంటి ఒక పదం ఉపయోగించడం. ఆ 2 కూడా మహిళా కమిషన్ కూడా సీరియస్ తీసుకుందండి. కేసు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఇక్కడ మేమేందంటే వాయిస్ ఆఫ్ మెన్ అనేటువంటి వాళ్ళ తరపున మేము శివాజీ గారికి కూడా బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిన్ననే కూడా మంచు లక్ష్మి గారు, నందిని రెడ్డి గారు, అనసూయ గారు, వీళ్ళు చిన్మయ్య గారు రెస్పాండ్ అయ్యారు, అనసూయ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అలా కాకుండా వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా వారికి కూడా వాళ్ళకి లెటర్ పంపించడం జరిగింది. సో మేము దానికి పోటీగా వాయిస్ ఆఫ్ మెన్ అనే పేరుతో కూడా మేము ఇవాళ కూడా వాళ్ళకి రిక్వెజేషన్ పంపిస్తున్నాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. మరి శివాజీ గారు ఆడవాళ్ళ అందం కేవలం చీరలో మాత్రమే ఉంటుందని మీరు చెప్పిన దాన్ని మేము పూర్తిగా ఏకీభవించడం లేదండి. ఆడవాళ్ళ అందం కేవలం చీరలో మాత్రమే ఉండదు. సినిమా హీరోయిన్లు అనేటువంటి వాళ్ళు తమ శారీరక అందం ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళకి ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఒక హీరోయిన్లని మీరు ఇక్కడ వరకు కనబడేట్లుగా డ్రెస్ వేసుకోవద్దు అని చెప్పే అధికారం మీకు లేదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం. అనసూయ చెప్పింది కదా, నా బాడీ నా ఇష్టం అని. అనసూయ గారికి నేను చాలా ఫ్యాను. అనసూయ గారు రెగ్యులర్గా రిలీజ్ చేస్తుంటుంది కదా వీడియోలు, ఫోటోలు, అవన్నీ చూసేవాళ్ళు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అనసూయ గారు చక్కగా స్విమ్మింగ్ సూట్లో ఫోటోలు రిలీజ్ చేస్తుంటుంది. చక్కగా కూడా ఏంది పైన వాటికి వేసేసుకొని పాపం జాకెట్ వేసుకోవడం మర్చిపోయింది. దాంతో ఆమె వీడియోలు ఉన్నాయి, ఆమె సోషల్ మీడియాలో పెడుతుంటుంది కదా. అట్లాగే చాలామంది హీరోయిన్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు రిలీజ్ చేసే వాటిని చూడడానికే చాలామంది ఉన్నారు. మరి అటువంటిప్పుడు హీరోయిన్లో మీరు ఇక్కడ దాకా డ్రెస్ చేసుకోండి అని చెప్పే అధికారం మీకు ఎవరిచ్చారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సభ్య సమాజంలో లేడీస్ అనేవాళ్ళు బట్టలు లేకుండా తిరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సినిమా హీరోయిన్లు అనేటువంటి వాళ్ళు ప్రదర్శిస్తారండి. అది సినిమా వాళ్ళు కాబట్టి ఈరోజు చిన్న పిల్లలపై అత్యాచారాలు అగత్యాలు పాల్పడుతున్నారు కదా. దీన్ని బట్టి మీరు ఏం చెప్తాల్సుకుంటున్నారు? దాన్ని బట్టి కేవలం అవుతుందని కూడా అనుకోవట్లేదు. నా బాడీ నా ఇష్టం చట్ట ప్రకారము అనసూయ చెప్పింది కదా, ఆమె బాడీ ఆమె ఇష్టము, ఆమె ఇష్టం వచ్చాడు తిరుగుతుంది. కావాలంటే శివాజీ గారు మీరు సామాన్లు ప్రదర్శించండి, మీకు ఎవడొద్దన్నాడు? అందరు చూసేవాళ్ళు చూస్తారు. నిన్న అదే మాట్లాడుతూ సావిత్రి గారు, సౌందర్య గారు, రష్మిక గారు వాళ్ళు చాలా అందమైన కట్టు అవును అని చెప్పారు. అవును చెప్పారు కదా. అటువంటిప్పుడు వాళ్ళు అందంగా బట్టలు కట్టుకోవడం కూడా అది తప్పంటారా? పోనీ కేవలము చీరలో మాత్రమే అందంగా ఉంటారు అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందం అనేది అనేక రకాలుగా ఉంటుంది. కొందరి స్మైలింగ్ బాగుంటుంది, కొందరి ఫిజికల్ స్ట్రక్చర్ బాగుంటుంది, కొంతమంది డ్యాన్స్ బాగుంటుంది. అంటే కేవలం చీర కట్టుకున్న వాళ్ళే అందంగా ఉంటారు, మిగతా వాళ్ళందరూ అందంగా ఉండరు అని చెప్పడాన్ని మాట తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఆయన శరీరాన్ని అవును శివాజీ గారు చెప్పింది 100% తప్పే. ఆయన ఇక్కడ వరకు డ్రెస్ వేసుకోవద్దని చెప్పడానికి ఆయన ఎవరు? బరాబర్ ఇస్తారండి. వీలైతే అక్కడ మొత్తం తీసి కూడా వాళ్ళు ఇస్తారు, వాళ్ళ ఇష్టం. అది ఆమె బాడీ ఆమె ఇష్టం. ఎస్, శివాజీ గారు చేసిన మటుకు తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. మరి భాష కూడా నేర్చుకోండి. మరి ఆయన సామాన్లు అనే పదం ఉపయోగించారు అని అంటున్నారు కదా, మరి సామాన్లు అనే పదం ఉపయోగించలేదు అనుకుందాం సపోజ్, మరి ఏ పదం ఉపయోగించాలి చెప్పండి? అది ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆయన చాలా గ్రేట్ అని భావిస్తున్నా. ఒక చిన్న ప్రశ్న అండి, చెప్పండి. ఎలాగంటే అందంగా బట్టలు చీరలు కట్టుకున్నారు కదా, మీరు మొత్తం ఇప్పుడు తిరుగుతారు, వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎలా ఇష్టం అయితే అలా తిరుగుతారు అంటున్నారు కదా. నిజంగా అలాగే తిరిగితే గనక పబ్లిక్లో కంట్రోల్ చేయగలరా జనాలను? ఏమన్నా అది వాళ్ళు చూసుకోవాలి. అదేంటంటే అది ఇప్పుడు పబ్లిక్ సమస్య కదా. లేకపోతే ఇంట్లో ఎలాగైనా ఉంటారో ఆయన మనం చూడలేం. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారో మనం చూడలేం. పబ్లిక్లో ఆడవాళ్ళని విమర్శించడానికి శివాజీ గారు ఎవరు? వాళ్ళు మొత్తం ఇప్పు తిరుగుతారు అని అంటున్నారు కదా. అలాగే ఇప్పు తిరగగలిగితే పబ్లిక్లో జనాలను ఏమైనా కంట్రోల్ చేయగలరా? అది శివాజీ గారికి అధికారం లేదు మాట్లాడడానికి. వేరే ఆడవాళ్ళు చెప్పడానికి ఆయనోడు
ఆయన అందం ప్రదర్శిస్తారు అంటే అందరు బురకాలు వేసుకొని తిరగాల శివాజీ గారి ఉద్దేశంలో? మరి ఆయన ఎవరు చెప్పడానికి? శివాజీ గారికి ఏం అధికారం ఉంది ఆడవాళ్ళు ప్రదర్శించొద్దు అనడానికి? ఆయన ఒక పబ్లిక్ రెస్పాన్సిబుల్ సిటిజన్. మేము రెస్పాన్సిబుల్ సిటిజమే, మేము చూడాలనుకుంటాం హీరోయిన్ అందాలని. వద్దండంగా ఆయన కూడా అది ఇక్కడ దాకా చూపించండి ప్లీజ్. సాంప్రదాయంగా ఉన్నంతసేపు అసలు ఎక్కడన్నా రేప్ సీన్లు అలాంటివి ఏమైనా జరిగినాయా? సాంప్రదాయంగా బట్టలు వేసుకున్నంతసేపు. తర్వాత ట్రెండ్ మారిన తర్వాతే కదా అన్నీ. మరి శివాజీ ఎందుకు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు? ఆయన సాంప్రదాయం పాటించట్లేదా? మగోడికి ఏముంటది? ఎందుకు ఉండదు? ఆయన తిరిగితే మరి ఆడవాళ్ళు కూడా తిరుగుతారు, బరాబర్ తిరుగుతారు మరి. అవును, హీరోయిన్లు అందాలు ప్రదర్శించాలి. మేము వాయిస్ ఆఫ్ మెన్ అని పెట్టాము. మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెయిల్ పంపిస్తున్నాము. మేము ఒక గ్రూప్ ఏర్పడ్డాము. నిన్ననే వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతోటి మంచు లక్ష్మి లాంటి వాళ్ళు మెయిల్ పంపించారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి. ఏమనంటే శివాజీ గారు చెప్పడానికి వీలదన్నారు. మేము అదే చెప్తున్నాం. మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి మేము వాయిస్ ఆఫ్ మెన్ అనే పేరుతోటి ప్రెస్ రిలీజ్ చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా హీరోయిన్లు వాళ్ళ అందాలు ప్రదర్శించవచ్చు అది చెప్పడానికి శివాజీ గారికి ఎటువంటి అధికారం లేదు. వద్దడానికి ఆయన ఎవరు? వాళ్ళు ప్రదర్శిస్తారు. అనసూయ గారు చూడండి, చక్కగా కడ్రాయర్ వేసుకొని డ్రాయర్ వేసుకొని ఆమె ఫోటోలు పెడుతుంటుంది సోషల్ మీడియాలో. మేము చూస్తామండి, మాకు ఇష్టము. మాకు ఇష్టాన్ని వద్దడానికి ఆయనోడు, ఆయనకేం అధికారం ఉంది? ప్రశ్న. ఇప్పుడు అదే వేషధారణతో మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఎవరన్నా ఇలా విప్పు తిరుగుతున్నారు అనుకోండి, నేను చాలా ఖండిస్తాను. మీకు అధికారం ఉంది, మీ ఇంట్లో వాళ్ళు మీరు చెప్పుకోండి. మీరేం చేస్తారు? శివాజీ గారికి చెప్పుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలండి. ఇలాంటి పొట్టు డ్రెస్సులు వేసుకున్న తర్వాత ముసలోళ్ళు కూడా కమిటీ అయిపోయి చిన్న పిల్లల్ని కూడా రేపు చేస్తున్నారు. అది తెలుసా మీకు? దానికి అనేక కారణాలు ఉంటాయి. మరి వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళకి వాళ్ళు తగ్గ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. మేము హీరోయిన్ అందాలకి మేము అభిమానులము. మేము హీరోయిన్ అందాలు చూడాలనుకుంటున్నాం. వద్దనడానికి శివాజీకి ఎటువంటి అధికారం లేదు. దయచేసి అనసూయ గారు మీరు మీ వీడియోలు పెట్టండి కంటిన్యూస్ గా. మంచు లక్ష్మి గారు కూడా బ్రహ్మాండంగా ఆమె వీడియోలు పెడుతుంటుంది, ఇక్కడ దాకా వేసుకొని బాగా తిరుగుతుంటది. అందుకే మంచు లక్ష్మి అనసూయ ఎందుకు రెస్పాండ్ అయ్యారు, వేరే వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కావాలంటే అనసూయ గారి వీడియోలు చూడండి. ఆమె జాకెట్ కూడా వేసుకోదు, బ్రా వేసుకొని తిరుగుతుంటది అనసూయ గారు. అటువంటి వీడియోలు ఇంకా పబ్లిక్ గా పెడుతుంది. స్విమ్మింగ్ సూట్ వేసి డ్రెస్ వేసుకొని సోషల్ మీడియాలో పెడుతుంటది. అవును, ఆమె ఇష్టం. ఆమె అందం ఉంది, ఆమె అందం ప్రదర్శిస్తుందండి. అందం చూస్తామండి. మేమేం బలవంతంగా నువ్వు అలా బట్టలు ఇప్పు చూపించాను అనట్లేదు కదా. ఆమె చూపిస్తుంది, మేము చూస్తాం. మాకు హక్కు ఉన్నది. ఆమె హీరోయిన్ కాబట్టి, ఆ ఫీల్డ్లో ఉంది కాబట్టి, గ్లామర్ ఫీల్డ్లో ఉంది కాబట్టి, సినిమా ఫీల్డ్. అవును, అందం అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ఉంటుంది. కేవలం చీర కట్టుకుంటే కొంతమంది అందంగా ఉంటారు, కొంతమంది చీర కట్టుకుంటే చండాలంగా ఉంటారు. వాళ్ళు ఇంకో రకమైన డ్రెస్ వేసుకుంటేనే బాగుంటారు. సో ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క రకం ఉంటుంది. ఆయన రష్మిక గురించి చెప్పారు. రష్మి గారి ముందు సినిమాలు ఆయన చూడలేదా? ఆమె ఇలా పెట్టి ఆమె సినిమాలో ఏముంది? ఆమె చూపించిన సామాన్ ఇంకెవడు కూడా చూపించలా. మరి సినిమాలో చూపించింది కదా. సినిమా వేరండి, పాత్ర ప్రకారం నడుచుకుంటారు. అవును, పబ్లిక్ లో చూపించిన పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడి ఆమె కేవలం కూడా ఒక యాంకర్ ఆమెని చెప్పడానికి నువ్వు కేవలం చీర కట్టుకుంటే బాగున్నావు అని చెప్పేసి ఆమె కాకపడుతున్నాడు. ఆమె చీర కట్టుకుంటే. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.